అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిఎల్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి తెలుగు టైటన్స్ స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను స్పోర్ట్స్ అప్డేట్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో మొత్తం చూసినాక మన తెలుగు టైటన్స్ మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. చలో వీడియోలోకి వద్దాం. ఫస్ట్ మనం ఈ సీజన్లో ఏమైనా సంతోషపడే విషయం ఉందంటే అది మన కోచ్. ఈసారి టైటన్స్లో మళ్ళీ కొత్త కోచ్, కానీ ఈసారి అల్లాటప్ప కోచ్ కాదు, దబాంగ్ ఢిల్లీ ఎక్స్ కోచ్ కిషాన్ కుమార్ హుడా ఎక్స్పీరియన్స్ కోచ్ అండ్ సక్సెస్ఫుల్ కోచ్. ఆయన తెలుగు టైటన్స్కి రావడం టీం అదృష్టం. టీం మేనేజ్మెంట్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు కోచ్ మీద. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో టీం ఓనర్స్ చెప్పారు, మా టీం రాత మార్చే కోచ్ మాకు దొరికిందని. సో ఇప్పుడు మనం చూస్తే ఈసారి మన టీంలో మంచి ఆల్రౌండర్స్ అయితే ఉన్నారు. మనకు అది ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఫస్ట్ ఎట్ ద సెంటర్లో పవన్ షరావత్. అది అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ తన స్టాండర్డ్స్కి కాకపోయినా మస్తు ఆడిండు. టైటన్స్కి 1 man ఆర్మీ అని చెప్పాలి. సో ఈసారి పవర్ని బైబ్యాక్ చేసారు. నెక్స్ట్ లెఫ్ట్ ఇన్ మంజిత్ లాస్ట్ సీజన్ దబాంగ్ ఢిల్లీకి ఆడిండు. చాలా మంచిగా సపోర్టింగ్ రైడర్గా అయితే ఢిల్లీకి ఆడిండు. అఫ్కోర్స్ కోచ్ కూడా ఢిల్లీ ప్లేయర్స్ని ఆప్షన్లో ఎక్కువ తీసుకుండు. రైట్ ఇన్లో విజయ్ మాలిక్ మంచి ఆల్రౌండర్. విజయ్ ఎక్స్పీరియన్స్తో ఎన్ని ఇయర్స్ నుంచి దబాంగ్ ఢిల్లీకి అయితే ఆడుతుండు. అండ్ ఇంకో ఢిల్లీ ప్లేయర్, ఈసారి లాస్ట్ ఇయర్తోని కంపేర్ చేస్తే చాలా మంచి రైడింగ్ అయితే ఉంది మన టీంకి. రైడింగ్లో ఒక బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. ఎందుకంటే లాస్ట్ సీజన్ మనకి పవన్ అవుట్ అయితే రివైవ్ చేసే రైడర్ లేకుండే. ఈసారి రైడర్స్కి బ్యాకప్ కూడా బాగుంది. ప్రఫుల్ జవారీ ఉండు, మంచి ఎగ్జైటింగ్ రైడర్. ఓంకార్ పాటిల్ ఉండు, సంజీవి ఉండు, మంచి బ్యాలెన్స్ అయితే కనిపిస్తుంది. ఈసారి తోపు ఉంది అంటలేను, కానీ లాస్ట్ టైం కన్నా ఈసారి మస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ కవర్ అజిత్ పవర్. ఈ ప్లేయర్ గురించి చెప్పనవసరం లేదు. లాస్ట్ ఇయర్ మస్తు ఆడిండు. ఎంత ఆడిండంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్వేజ్ బైన్స్వాల్ని తీసి ఆడిపించే అంత బాగా ఆడిండు. లెఫ్ట్ కవర్ అయితే సెట్. నెక్స్ట్ రైట్ కవర్ మిలాద్ జబారీ కూడా మంచిగా ఆడిండు లాస్ట్ సీజన్, అందుకే టైటన్స్ రిటైన్ చేసుకోరు. మంచి అగ్రెసివ్ రైట్ కవర్ ఇరానియన్. ఏ సిచ్యువేషన్లో అయినా ఆడతాడు, ఏ పొజిషన్లో అయినా ఆడతాడు. లెఫ్ట్ కవర్ అంత స్ట్రాంగ్ కాదనుకుంటున్నాను నేను. నెక్స్ట్ లెఫ్ట్ కవర్ అంకిత్ జగ్లన్ అయితే సూపర్ యంగ్ టాలెంట్. అంకిత్ కూడా ఇచ్చిన అవకాశాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుండు లాస్ట్ సీజన్, అందుకే టైటన్స్ రిటైన్ చేసుకుంది. చాలామంది విశాల్ భరద్వాజ్ని తీసుకుంటారు అనుకుని ఈ సీజన్, నేను కూడా అనుకున్నా, కానీ షాకింగ్గా అన్సోల్డ్ అయ్యిండు. లెఫ్ట్తే సెట్ అంకిత్ జగ్లన్. నెక్స్ట్ రైట్ కార్నర్ ఆప్షన్లో 70 lakhs పెట్టి బై చేసిరు. మళ్ళీ ఢిల్లీ ప్లేయర్ కృష్ణన్ దుల్ అయితే వర్త్ ప్లేయర్, సూపర్ ఆడిండు ఢిల్లీకి. అయినా మనకి రైట్ కార్నర్ దొరకడం రేర్. మన టీంకి కూడా కొన్ని సీజన్స్ ఉండి రైట్ కార్నర్ వీక్నెస్. ఒకప్పుడు అబుజర్మి కానీ విశాల్ భరద్వాజ్ అయినట్టు మళ్ళీ ఇంతవరకు సెట్ కాలే. ఇదైతే ఫెంటాస్టిక్ బై. మళ్ళీ బ్యాకప్గా ఆల్రౌండర్ శంకర్ గడాయ్, మళ్ళీ అమిత్ కుమార్ ఆల్రౌండర్, సుందర్ డిఫెండర్, మంచి బ్యాకప్స్ అయితే ఉన్నాయి. ఈ సీజన్లో రైడింగ్లో అయితే రోహిత్ రాఠీ, నితిన్, ఆశీష్ నర్వాల్ బ్యాకప్గా ఉన్నారు. సో ఫైనల్గా టీం అయితే బాగుంది. అఫ్కోర్స్ మనం బాలేకపోయినా తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కాబట్టి బాగుందనే చెప్తాం, కానీ ఈసారి అయితే బాటంలో ఉండదు పక్కా. టీం అయితే బాగుంది, ఒక బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కోచ్ ఈ ప్లేయర్స్తోని మంచి ప్లేస్లో టీంని అయితే ఉంచుతాడు అనుకుంటున్నాను నేను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టీం ఎట్లుందో మీరు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.